వందనాలు స్తోత్రం. ప్రభు కృపను బట్టి దేవుడు దినదిన సజీవ లెక్కల నుంచి ఆయన రెక్కల చాటున దాచి కాచి కాపాడుతున్న ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఆరాధన క్రమంలో మనం ప్రభుని స్తుతించి గానపరచు నిమిత్తం, ప్రభుని మహిమపరచు నిమిత్తం మన అందరం కూడా స్తుతి ఆరాధనలో పాల్గొందాం. స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ స్తుతి ఆరాధనను ఏకీభవించాలని కోరుతున్నాను. ప్రభువును స్తుతించుట మంచిది. ప్రార్థనతో స్తుతి ఆరాధన ప్రారంభించుకుందాము. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోనండి. అత్యున్నత సింహాసనాసీనుడు తండ్రి, ఈ దయావాచన చొప్పున మీరు మమ్మల్ని ప్రేమించి నిన్ను రాజుగా, రక్షకుడుగా, వైద్యుడుగా కలిగి ఉన్నందుకు నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ యొక్క కృపను బట్టి రక్తం చేత విమోచింపబడి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. దేవా, మీరు ఓరకుడి రాళ్ళు లేచి కేకలు వేయాలని శ్రమించారు కనుక నీ కృప చొప్పున నన్ను మమ్మల్ని నీ ఆత్మ చేత సంధించి ప్రభా నాన్న నిన్ను గణపరచటానికి నీ అభిషేకం మా మీదకి నజరేసు నామమును వచ్చుగాక. యేసు నామమును స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రియులారా, ఇంతవరకు మనము ప్రభువును స్తుతించి ఆరాధన చేయటకు కనికరం కలిగిన దేవుడు సహాయం చేశారు. మరి వాక్య ధ్యానంలోని కదా అలాగే ప్రభువును స్తుతించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీవు చేసిన శిలువ త్యాగానికి ప్రతిగా మేమేమివ్వగలం ప్రభా? ఇదిగో నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవా మా జీవఫలాన్ని మాత్రం నీకు అర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు నేను స్తుతించి ఆరాధన చేసే ధన్యత మాకు దయచేశారు. వందనాలు. మమ్మల్ని సంధించండి. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా అల్పుడను అయోగ్యుడను ఎందుకు మరగాని నన్ను మరుగుపరిచి ప్రభా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నువ్వు మాట్లాడితే మేము విడుదల పొందుతాం, నువ్వు మాట్లాడితే మేము చీకట్లో నుంచి వెలుగులో నుంచి దాటిపోగలము ప్రభా. దయచేసి నన్ను మమ్మలను నీ ఆత్మ చేత నీ వాక్యాభిషేకం చేత సంధించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు యేసు క్రీస్తు శుభనామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన మంచి దేవుడు మనలను దినదినమును కాచి కాపాడి నడిపిస్తున్నందుకు నిజంగా మనం కృతజ్ఞులము. మనం మన జీవితాంతము కూడా ఆయనకు స్తుతి అర్పించవలసిన వారుగా మన జీవితాలు ఆయనకు అర్పించుకోవలసిన వారుగా ఉన్నాం. ప్రియులారా, ఆయన చేసిన మేలుకు ప్రతిగా మనం ఏం చెల్లించగలం? ఆయనకు రుణస్థులమై ఆయన వాక్యం వింటూ ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ అనిచ్చే జీవానికి వారసులం ఒకటికే ఆయన మనను పిలుచుకున్నాడు. నేటి ధ్యాన భాగాన్ని మనం అర్థం చేసుకుందాం. నేటి ధ్యాన భాగం నెహెమ్యా కోసం కొన్ని విషయాలు మేము ముందు ఉంచాలని కోరుతున్నాం. నెహెమ్యా మంచి నాయకుడు. ఆయన సామాన్యమైన రీతిలో ఉన్నవాడైనప్పటికీ, చెరపట్టబడిన వాడైనప్పటికీ ఆయన యొక్క జీవితం ఒక అద్భుతకరమైన మలుపును తీసుకొచ్చిందని, ఆయన యొక్క నిలకడ లేక ఆయన తీసుకున్న నిశ్చయత అచంచలముగా కదలికగా మనం చూస్తాం. సామాన్యమైన ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆయన ఉన్న భారం మటుకు సామాన్యమైంది కాదు. నెహెమ్యా అనగా అర్థం యెహోవా వలన ఓదార్చబడినవాడు. నెహెమ్యా అనగా అర్థం యెహోవా వలన ఓదార్చబడినవాడు. నెహెమ్యా యోధా గోత్రంలో జన్మించాడు. యోధా గోత్రంలో జన్మించిన వాడు. అక్కడికు కుమారుడు. మనం 1:1 మనం చూస్తే అక్కల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. ఆ విధంగా నెహెమ్యా యోధా గోత్రపు వాడై అక్కల్య కుమారుడై. ఇక్కడ మనం గమనిస్తే నెహెమ్యా రాజవంశస్థుడు. యేసు ప్రభు యోధా గోత్రపు సింహం, రాజవంశస్థుడు యేసు ప్రభు. ఆ విధంగా నెహెమ్యా కూడా ఆయన రాజవంశస్థుడిగా చూస్తాం. ఇతడు బబులోనులో చెరలో ఉన్నాడు. ఇజ్రాయేల్ దేశమంతా
చెరపట్టబడిన తర్వాత అనేక మంది చెరలోనికి తీసుకొని పోబడ్డారు, మరి కొంతమంది విడిచిపెట్టబడ్డారు, మరి కొంతమంది చంపబడ్డారు. ఆ విధంగా యెరూషలేము దేవాలయం, యెరూషలేము నేలమట్టం చేయబడి అది ఆ విధంగా అనేక సంవత్సరాలు లేక అనేక నెలలు అది నేలమట్టమై కన్నీటితో ఉన్నట్టుగా చూస్తాం. ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు, కానీ ఇశ్రాయేలీయులు ఆయా ప్రాంతానికి వెళ్ళిపోయారు, కానీ యెరూషలేము కోసం, యెరూషలేము పట్టణం కోసం, దేవాలయం కోసం పట్టించుకునే వారు ఒక్కరు లేకపోయారు. ఈ యొక్క నెహెమ్యా పారసీకపు రాజైన అర్తహషస్తకు ఆయన పాత్ర అందించేవారు. గమనించండి, నెహెమ్యా పారసీకపు రాజుకు అర్తహషస్తకు పాత్రను అందించేవాడు. చెరపట్టబడిన వారిని ఎవరైనా పాత్ర అందించేవాడిగా నియమించుకుంటారా? అదే పని కాదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే రాజు తన స్వదేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన మరి పాత్ర అందించేవాడిగా చేసుకుంటాడే, కానీ వేరే వారిని పాత్ర అందించేవాడిగా చేసుకోవటానికి అవకాశం లేదు. కానీ చెరపట్టబడిన ఇశ్రాయేలీయుడైన నెహెమ్యాను పాత్ర అందించేవాడిగా చేసుకున్నాడు అర్తహషస్త. ఇక్కడ గమనిస్తే ఈ చెరపట్టబడిన వారిని ఎందుకు అర్తహషస్త పాత్ర అందించిన వాడిగా చేసుకున్నాడు అంటే, నెహెమ్యా నమ్మకస్తుడు. నెహెమ్యా రాజు ఎటువంటి అన్యాయము చేసేవాడు కాదు. నెహెమ్యా రాజుకి ఎటువంటి నేరం లేక హాని చేసేవాడు కాదు. అంటే అంతగా రాజైన అర్తహషస్త నెహెమ్యాను నమ్మి తనకు పాత్రను అందించేవాడిగా చేసుకున్నాడు. ఇక్కడ నెహెమ్యా కోసం మనం ధ్యానిస్తే నెహెమ్యా నమ్మకస్తుడు. 1వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, యెహోవా చెవిలోకి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటకు ఆనందించు నీ దాసుడు మొరను ఆలకించి ఈ దినమందు నీ యొక్క దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యులు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించింది. నేను రాజులకు గిన్నె అందించేవాడినై ఇంటిని. నేను రాజులకు గిన్నె అందించేవాడినై విన్నాను. నీ నామమందు భయభక్తులు కలిగి నేను కనపరచలేదు ఆనందించేవాడినయ్యా అని ఆ విధంగా నెహెమ్యా నమ్మకస్తుడైన వాడిగా పరాయి రాజు చేత గుర్తింపబడిన ఒక నమ్మకస్తుడు. మనం చూస్తే ఆయన నమ్మకత్వం ఎంతవరకు తీసుకొని వెళ్ళిందో మనం గమనించవచ్చు. తర్వాత తన ప్రజలే కదా భారం కలిగినవాడు. సహజంగా నెహెమ్యా సేఫ్ జోన్లో ఉన్నాడు. నెహెమ్యా భార్య బిడ్డలకు ఎటువంటి కొరతలు కానీ లేమి కానీ అక్కర్లు కానీ లేవు. తినేంత తిండి, త్రాగేంత పానీయము, మరి ఉండటానికి సుఖమైన గృహము, అన్ని వసతులతో కూడిన గృహం ఇవ్వబడింది. ఎందుకంటే ఈయన కూడా జాగ్రత్తగా ఉండాలి కనుక
కనుక నెహెమ్యా ఒక దేశం కోసమో తన ప్రజల కోసమో ఇరుగు పొరుగు బంధువుల కోసమో ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే ఆ యొక్క బబులోను రాజ్య అధిపతి అయిన అర్తహషస్తకు పాత్ర అందించే ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు, రాజు సమూహంలో ఉన్నాడు. అటువంటి వాడు ఎవరి కోసం పట్టించుకుంటాడు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే తన ప్రజల ఎడల ఆసక్తి కలిగిన వాడు. అయ్యో నా ప్రజలు ఎలా ఉన్నారు, నా ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఆరోగ్యంగా ఉన్నారా, నేనైతే క్షేమకరంగా ఆరోగ్యకరంగా తింటూ త్రాగుతూ మరి అది రాజు సమూహంలో సంతోషంగా ముందుకు సాగిపోతున్నాను. కానీ నా సోదరులు, నా ప్రజలు, నా తోటి వారు ఏ విధంగా ఉన్నారు, వారు చెరపట్టబడ్డారు, మరి మా దేశం మా ప్రజలు ఏ విధంగా ఉన్నారని ఆయనలో లోతైన భారం నిండి ఉంది. నెహెమ్యా వేరే స్థానంలో సుఖంగా ఉన్న ఆయన హృదయం మటుకు వ్యాధులతో తన స్వజనుల నిమిత్తం వ్యాధులతో నిండి ఉంది. ఇక్కడ 1వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే వారు చెరపట్టినబడిన వారిను శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. ప్రియులరా, మరి ఆయన తన యొక్క సోదరుల యొక్క పరిస్థితులు ఆయన చెవులు పెట్టారు. అయ్యో నా ప్రజలు చెరపట్టబడ్డారు, శేషించిన వారు ఆ దేశంలో ఒక శ్రమలు పడుతున్నారని విషయం నేను చెవులు పడింది. యెరూషలేము ప్రాకారం పడద్రోయబడిందని, దాని గుమ్మములు కాల్చివేయబడ్డాయని, యెరూషలేము పాడైపోయిందని విన్నప్పుడు ఆయన వేదనతో ఉన్నాడు. అయ్యో నా పితరుల దేశం, అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుడిన స్వాస్థ్య దేశం పాడైపోయింది, అగ్ని చేత కాల్చబడింది, నేలపోల్చబడింది అని గొప్ప వేదన నెహెమ్యా హృదయంలో మనం చూస్తాం. ఆ కారణం చేత ఇక్కడ మనం గమనిస్తే ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపనము చేసేది. కనుక ప్రియులరా, ఆయన క్షేమకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఎప్పుడైతే ప్రాకారం పడద్రోయబడిందని, వాటి గుమ్మలు కాల్చివేయబడ్డాయి విన్నాడు. ఆ విన్న మాట విని వెంటనే నేను కూర్చున్నాడు. అయ్యో ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నా ప్రజలు చెరపట్టబడ్డారు, నా పితరులున్న దేశం కూల్చివేయబడింది. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఆకాశమందున్న దేవునికి ఆయన విజ్ఞాపన చేస్తాడు. కొన్ని దినములు ఉపవాసం ఉంది, ఆకాశమందుని దేవునికి విజ్ఞాపన చేస్తాడు. అయ్యా నా పితరుల దేశం, అయ్యా నా పితరుల దేశం, నాయన అది ప్రాకారం కూల్చివేయబడిందయ్యా, చెరపట్టబడిందయ్యా, యెరూషలేము దేవాలయం కాల్చివేయబడి కూల్చివేయబడిందయ్యా అని వేదనతో దుఃఖముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. నెహెమ్యా తన స్వప్రజల నిమిత్తం భారం కలిగిన, తన సొంత దేశం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు, తన సొంత ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. ఇట్టి భారం నెహెమ్యా కలిగినట్టు
అందరూ కలిగి ఉంటే ఎంత బాగుండేది. కనుక ప్రియులారా, అటువంటి భారంతో కూడిన ప్రార్థన మనము కూడా చేయాలని ప్రభు మనల్ని మనకు విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. నెహెమ్యా తన సేఫ్ జోన్లో క్షేమకరంగా ఉన్నప్పటికీ ఆయన భారాన్ని మనం చూస్తే నిజంగా వర్ణనాతీతం. ఎప్పుడైతే ఈ విషయం విన్నాడో ఆయన కాల్చివేయబడినదని, అగ్ని చేత కూల్చివేయబడిందని వినినప్పుడు ఆయన కూర్చుండి ఏడ్చి కొద్ది దినములు ఉపవాసం నుండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపనం చేశాడు. అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ వారి పక్షాన క్షమాపణ చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నీవు నీ చెవిటి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఆహా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, ఇశ్రాయేలీయుల పక్షమున దివారాత్రము నేను నీకు మొరపెట్టుచున్నానయ్యా. దయచేసి ఈ ప్రార్థన మీద మీరు లక్ష్యం ఉంచండి నాయన. బాధ్యత కలిగిన వాడు, రాజు దగ్గర పాత్ర అందించేవాడు, నమ్మకస్తుడు, నిర్విరామముగా పని చేయవాడు, రాజు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పాత్ర తీసుకెళ్ళి అందించాలి. అటువంటి నిర్విరామమైన పనిలో ఉన్న ఆ యొక్క నెహెమ్యా, దివారాత్రము నేను చెరపట్టబడిన ఇశ్రాయేలీయుల నిమిత్తము నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించండి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరి ఇశ్రాయేలీయుల పక్షమున నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి వారును పాపము చేసింది. పాపం చేసింది ఇశ్రాయేలీయులు. వారికి పాపాన్ని బట్టి, దేవుడి నియోగం మీద చేసిన తిరుగుబాటును బట్టి వారు చెరపట్టబడి చెదరగొట్టబడితే, వారు చేసిన దోషం, వారు చేసిన విగ్రహారాధన, వారికి తిరుగుబాటు, వారు దేవుని వదిలిపెట్టుట, ఇవన్నీ కూడా నెహెమ్యా తాను తన తండ్రి ఇంటి వారి మీదను మోపుకుంటూ, అయ్యా ఇశ్రాయేలీయుల దోషం నేను ఒప్పుకున్నానయ్యా, నేను పాపం చేశానయ్యా, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారయ్యా అని ఇశ్రాయేలీయుల దోషాన్ని, ఇశ్రాయేలీయుల పాపాన్ని నెహెమ్యా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇతర దోషాలు మనం ఒప్పుకోవడమా? ఎవరైనా దోషం తెలిస్తే ముందుగానే వారిని జల్లించేస్తాం, నగుబాలు చేస్తాం. ఎంతమందికి చెప్పి తిరగాలో అంతమందికి చెప్పి తిరిగిపోతాం. కానీ నెహెమ్యా ఇశ్రాయేలీయుల పాపాన్ని, ఇశ్రాయేలీయుల దోషాన్ని, వారు చేసే అక్రమ క్రియలను తన క్రియలుగా, వారు చేసే పాపాన్ని తన పాపంగా, తన తండ్రి ఇంటి వారి పాపంగా ఒప్పుకుంటూ ఉన్నాడు. యథార్థమైన ప్రార్థన. ఎందుకంటే దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వాలంటే, నువ్వు కనికరింపబడాలంటే మొట్టమొదట మన దోషాలు మనం ఒప్పుకోవాలి. ప్రభు అన్నారు, నా పేరు పెట్టబడిన నా జనులు ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరచును. ప్రార్థన చేయాలి, ప్రభుని వెతకాలి. ఆయన మనం చేసే చెడు మార్గాన్ని
విడిచిపెడితే అప్పుడు ఆకాశం నుంచి ఆ దేవుడు చూచి మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. కనుక ప్రియులరా, నెహెమ్యా రహస్యాన్ని ఎరిగి ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు చేసిన పాపం నేను చేశానయ్యా, వారు చేసిన దోషం నేను చేశానయ్యా, దయచేసి క్షమించండి ప్రభువా, మమ్మల్ని కనికరించండి ప్రభువా. ఎప్పుడైతే ప్రభువు దగ్గర దోషాన్ని ఒప్పుకున్నారో, క్షమాపణ కోరుకున్నారో, అది ఇశ్రాయేలు దోషంగా, ఇశ్రాయేలీల పాపాన్ని ఎప్పుడైతే నెహెమ్యా తన తండ్రి ఇంటి వారు మా పాపం ఒప్పుకున్నారో ప్రభు క్షమించాడు. ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వడం ప్రారంభించాడు. ప్రియులరా, వండర్ఫుల్ ఏంటంటే అద్భుత కార్యం, ఆయన ఆ యొక్క ప్రాకారం పడగొట్టబోట కాల్చివేయబోటి విన్నప్పుడు ఏడ్చి ఊరుకోలేదు. అయ్య బాబు, ఎంత పని అయిపోయిందా నువ్వు, ఆయన గొగ్గోలు పెట్టి బాధపడలేదు, అక్కడ తాగిపోలేదు. కానీ మెట్టు తర్వాతలు పెట్టు ఆయన ఏం చేయాలనేది ఆలోచిస్తూ ముందుకు వస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక మాట గమనిస్తే అక్కడ 9వ వచనం, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగాంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుకొనుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించేదని నేను సెలవిచ్చితిని కదా. థ్యాంక్ యూ జీసస్. ప్రభు చేసిన వాగ్దానాన్ని, ప్రభు చేసిన నిబంధన నెహెమ్యా జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, అయ్యా ప్రభువా, నా వైపు తిరిగితే, నా ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే భూదిగంతల వరకు తోలివేయబడినా మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడి మళ్ళీ నీ తట్టు తిరిగితే, ఒప్పుకోలు చేసుకుంటే మళ్ళీ సమకూరుస్తానన్నావు కదా ప్రభువా. ఆ విధంగా నెహెమ్యా మరి దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఒప్పందం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా అటువంటి ఒప్పుకోలు ప్రార్థన, అటువంటి ఒప్పుకోలు మనకి తప్పనిసరిగా అవసరం. కనుక ఎప్పుడైతే ఇటువంటి ఒప్పుకోలతో మనం ప్రభు ప్రార్థిస్తామో ప్రభు తప్పనిసరిగా విషయాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే 11వ వచనం, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినముందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషులు నాయను దయచూపునట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజులకు దీన్ని అందించేవాడునైతే. ప్రియులరా, ప్రార్థించడం మాత్రమే కాదు, ఒప్పుకోలు చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఒక ప్రణాళిక చేసుకుంటున్నాడు, ఒక ప్రణాళిక చేస్తున్నాడు. ఏంటి ప్రణాళిక? మళ్ళీ తిరిగి ఎట్టి పరిస్థితుల్లో నా పితరుల దేశం కాల్చివేయబడి కూల్చివేయబడిన నా యొక్క ఇశ్రాయేలీయుల పట్టణాలు తిరిగి కట్టబడాలన్న ఉద్దేశంతో ప్రార్థిస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ దినముందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపినట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకొనుచున్నాను. ఏ మనుష్యుడు? అర్తాసస్త అనే రాజు నా మీద దయచూపినట్లు ఈరోజు ఈ దాసుల పక్షాన నిలబడండి. ఇది దాసుల పక్షాన్ని నిలబడి అర్తాసస్తతో మీరు మాట్లాడండి ప్రభువా. ఆయన ప్రార్థన అంచెలు దాటుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కన్నీరు కార్చడం కాదు, ఉపవాసం ఉండడం కాదు, దుఃఖించడం మాత్రం కాదు, కానీ యెరూషలేము కట్టబడటానికి, యెరూషలేము తిరిగి రీబిల్డ్ చేయబడడానికి ఆయన ప్రణాళిక వేస్తూ రాజు యొక్క హృదయాన్ని ఒప్పించడానికి
ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనకు ప్రియులరా, ఇట్టి ఆసక్తితో కూడిన అంటే మనం ప్రారంభించిన ఆసక్తి ముగిసిపోకుండా దాని అంచుల వరకు వెళ్ళడం అనేది చాలా మంచిది. నెహెమ్యా తన జీవితంలో ప్రార్థించటం మాత్రమే కాదు, కానీ ఆయన ఏ విషయం ప్రార్థించాడో ఆ ప్రార్థనకు కార్యం ఎలాగ జరిగించాలనేది ఆయన ఆలోచిస్తూ, ఇదిగో ప్రభువా, ఈ మనుషులు నా యందు దయించినట్లు ఒక ప్రణాళికతో అర్థహస్త రాజు వద్దకు వెళ్తున్నాడు. ప్రియులరా, మరి ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. అర్థహస్త ప్రణాళికను చెప్పాడు, వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. ఇక్కడ మనం గమనించేది దర్శనము కలిగిన నెహెమ్యా. చెప్పండి, దర్శనము కలిగిన నెహెమ్యా. ఒక సేవకుడైనా ఒక విశ్వాస అయినా దర్శనం కలిగి వెళ్ళాలి. కొంతమంది ఎందుకు పుట్టారో వారికే తెలియదు, ఎందుకు పెరుగుతున్నారో వారికే తెలియదు, ఏం చేస్తున్నారో వారికే తెలియదు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వారికే తెలియదు, ఎందుకు సెల్ ఫోన్లు పట్టుకుని భజన చేసుకుంటున్నారో తెలియదు. రేపు నా యొక్క పరిస్థితి ఏంటి, రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు నా కోసం నేను ఏ దర్శనాన్ని విజన్ కలిగి ఉన్నాననే ఆలోచన లేదు. యవనస్తులు అదే పందాలో ఉన్నారు, వారిని కన్న తల్లిదండ్రులు కూడా అదే పందాలో ఉన్నారు. ఏదోలే నా కుమారుడు ఉద్యోగం వస్తే సరి, లేకపోతే వాడు ఏదో పని చేసుకొని బ్రతుకుతాడు, పెళ్ళిడు వస్తే పెళ్లి చేసి పంపించాను, నా కుమార్తెను చదివించాను, ఏదో పెళ్ళిడు వస్తుంది, ఎవరో వస్తే పెళ్లి చేసి పంపించేద్దాంలే. ఇటువంటి లౌకిక సంబంధమైన, శరీర సంబంధమైన, లైంగిక సంబంధమైన దర్శనాన్ని కలిగి ఉన్నారే కానీ ఆధ్యాత్మిక దర్శనం ఒకటే కలిగి ఉన్నాడు నెహెమ్యా. ఒక్కడే దర్శనం కలిగి ఉన్నాడు. ఆ దర్శనం ఆయన తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. ఆ దర్శనాన్ని విశాలపరిచాడు, ఆ దర్శనాన్ని ఎక్స్పోజ్ చేశాడు, ఆ దర్శనానికి క్రియ ఏర్పడింది, ఆ దర్శనానికి అవసరమైన ప్రజలను సమకూర్చుకున్నాడు. ఒక నాయకుడిగా తయారయ్యాడు, ఒక పాత్ర అందించే సామాన్యమైన వాడు ఒక నాయకుడిగా తయారై ఇశ్రాయేలీయులను ఆ యొక్క చెరపట్టబడిన ప్రాంతం నుంచి తీసుకొచ్చి మన యొక్క పట్టణాన్ని కట్టుకుందాం, మన పట్టణాన్ని కట్టుకుందాం, మన ప్రాకారాన్ని స్థిరపరచుకుందాం. వ్యతిరేకతలు వచ్చాయి. సన్బల్టన్ టోబీ లాంటి వారు అనేక మంది లేచారు. నక్కెగిరితే గోడ కూలిపోద్దని అపాసం చేసేవారు కూడా లేచారు. ఆ పని ఆటంకపరచాలని యుద్ధానికి కూడా వచ్చారు. తమ పని తాము చేసుకుంటే ఇతరులకి ఎందుకు ఆ బాధ? ప్రియులరా, నెహెమ్యా పౌరుషం కలిగిన వాడే, విశ్వాసం కలిగిన వాడే, నా దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడన్న విశ్వాసంతో నెహెమ్యా పట్టుదల కలిగిన దర్శనాన్ని కలిగి అక్కడ ప్రజలు అంటారు, అయ్యా చెత్త విస్తారంగా ఉంది, మోయలేకపోతున్నామయ్యా, అయినను సరే బలం తెచ్చుకోండి, మంచి కార్యాలు మనం చేద్దాం. శక్తిహీనులైపోతున్న వారిని బలపరిచి మరికొంతమంది యుద్ధ సంబంధులుగా చేసి మరికొంతమంది పోలు పట్టుకొని సిద్ధంగా ఉండి ఆ విధంగా ఒక నాయకుడిగా ఉండి ఒక రాజు చేసే ఆ యొక్క రాజరికం యొక్క మరి నడవడిని లేకపోతే యొక్క మరి పాలన చేస్తూ ప్రజలంతా నాట్యపరిచి ఆ పనిని జరిగిస్తూ వచ్చాడు.
ప్రియులారా, నువ్వు దర్శనం కలిగి ఉన్నావా? వెల్ అండ్ గుడ్. దర్శనం లేదా? దర్శనం కలిగిన సేవకులను వెంబడించు. ఈ సొంత దర్శనాలు కలిగి ఉండదు, పతనమైపోతా. ఇలాగ చేద్దామండి, అలాగ చేద్దామండి, ఇలాగనుకుంటున్నాండి, అనుకుంటున్నాండి. చాలామంది సేవకులు అలాగే చెప్పారు, నాకు విశ్వాసం కూడా చెప్పారు. ఎక్కడున్నారో, ఏమయ్యారో, వారి పరిచర్లు ఏమయ్యో తెలియదు. ఇలా చేద్దాం అనుకున్నాను పాస్టర్ గారు. దైవజనుడి యొక్క సలహా తీసుకోరు సరికదా, చెప్పిన సలహాను వెంబడించరు సరికదా, వారికి వారుగా శ్రేష్టానుసారంగా ఇలాగ చేద్దాం అనుకుంటున్నాను, అలాగే చేస్తున్నారు. ఎక్కడున్న బొమ్మలి అక్కడే ఉండిపోతుంది. ఎందుకు? దర్శనం కలిగిన దైవజనుడిని వెంబడిస్తూ, ఆయన సలహాను వెంబడిస్తే, ఆయన సలహాను తీసుకుంటే నువ్వు వర్ధిల్లుతావు. నీ జీవితము ధన్యకరంగా ఉంటుంది. కనుక ప్రియులారా, సెల్ఫ్ స్వనీతి స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మరి దర్శనం కలిగిన నెహెమ్యాను వెంబడించినట్లుగా మనము కూడా దర్శనం కలిగిన దైవజనులను వెంబడించాలి. మరొకసారి దైవజనులకు, విశ్వాసులకు నేను చెప్పేది ఏంటంటే, నీ దర్శనం ఏంటి? దర్శనం ఏ విధంగా ఉంది? ఎందుకు పిలువబడ్డావు? ఏం చేస్తూ ఉన్నావు? సేవకుని పిలబడి సంచి పట్టుకొని ఇంజక్షన్ వేయడానికి వెళ్తున్నావా? ఇంటింటికి సేవకుని పిలబడి బైబిల్ చేత పట్టుకుని వంజల ఫోటోలు పెట్టుకుని పెళ్ళిళ్ళు పేరేలాగా తయారయ్యావా? ఈ దర్శనం ఏమైంది? దర్శనం కలిగి ఉన్నావా? ఆ దర్శనం ముగిసిపోయినంత వరకు, నీ ప్రాణం పోయినంత వరకు దర్శనాన్ని వదిలిపెట్టకూడదు. పోతే ఆ దర్శనంతోనే నీ ప్రాణం ముగిసిపోవాలంతే. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇక్కడ ఒక వ్యక్తి నాకు గుర్తుకొస్తున్నాడు. ఒక ధనవంతుడి యొక్క దర్శనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటాడు ఆ ధనవంతుడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము అని నా ప్రాణంతో చెప్పుకుందని అనుకుని. మరి అంత మంచి దర్శనం అండి. నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, అనేక సంవత్సరాలు సరిపడిన ఆస్తి సమకూర్చబడింది. కనుక ఇష్టం, ఎంజాయ్, దేవుని భయం లేదు. ఎవరో ఆ ధనాన్ని ఇచ్చారో, ఎవరో పంటను పండించారో, ఎవరో కొట్టింపారో ఆ వ్యక్తిని మర్చిపోయాడు. నేను నా ధనం, నా కొట్లు, వాటిని విప్పి గొప్ప వాటిని కట్టించుకుంటాను. నా ప్రాణమా బాబా, నిత్య నరకానికి వెళ్ళే దర్శనం అది. తినడం, త్రాగడం, సుఖించడం, రోజులు మీరిపోయిన తర్వాత చచ్చి నరకానికి పోవడం, అదా నీ దర్శనం. మోసే అంటాడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మోసే అంటాడు ఇక్కడ, వినండి దయచేసి 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానం యందు దృష్టి ఉంచెను. అది దర్శనం అంటే. నేను రాజునైపోవాలి, ఫరో తర్వాత నేనే రాజునైపోవాలి, నేను పెద్ద సకల విద్యలో ప్రావీణ్యుని కదా. ఎక్కడ కూడా మోసీలో అట్టి ఆహారాన్ని మనం చూడలేదు. సరికదా అంటున్నాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు.
దేవుని ప్రజలతో నింద అనిపించుట మేలు. అల్పకాల పాప భోగములను అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలు. అది నిజమైన దర్శనం. ఇక్కడ అంటాడు, అతడు ప్రతిఫలముగా కలుగుపోవు బహుమానమందు దృష్టి ఉంచిన. అది దర్శనం. ఏ బహుమానం కలగబోతుందో, ఏ బహుమానం మీద దృష్టి ఉంచాడో, ఏ బహుమానాన్ని తన యొక్క పరిచర్యను బట్టి పొందబోతున్నాడో దాని మీద దృష్టి ఉంచి దాన్ని సంపాదించుకోవటానికి మోసే ప్రయాసపడుతున్నాడు. కనుక ప్రియ సేవకులారా, ప్రియ విశ్వాసులారా, యవన బిడ్డలారా, రేపటి కోసం దర్శనాన్ని కలిగి ఉండండి. దర్శనం లేకపోతే దర్శనం కలిగిన సేవకుని వెంబడించండి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితాలు పతనం కాలేదు. మీ జీవితాలు పతనం కాకూడదు. నేమే కోసం ఇంకా చెప్పవలసిన అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ ఆయన దర్శనంతో నేను ఆపుతున్నాను. దర్శనం కలిగిన నేహమ్యా తన యొక్క సుఖాన్ని వదిలిపెట్టేశాడు. రాజు దగ్గర పాత్ర అందించే భాగ్యాన్ని వదిలిపెట్టేశాడు. ఎండలో ఎండుతూ అక్కడ మనం చూస్తే ఒక రాత్రి వేళ ఒంటరిగా మరి గాడిదను తీసుకొని ఆయన ప్రయాణం చేస్తూ ఆ విధంగా వీధి తిరిగి ఆయన ఎలా ఉంది, నాకు దేవుని పట్టణం ఏ విధంగా ఉంది, నా దేవుడు ఇచ్చిన స్వస్థ జనాల యొక్క పట్టణం అని రాత్రి వేళ ఒంటరిగా తిరుగుతూ ఆ పట్టణం అంతా వేగి చూసి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. అది దర్శనం అంటే. దర్శనం కలిగి ఉంటే ఎవరితో పంచుకు అవసరం లేదు. అది దైవ దర్శనం అయితే. ఒకవేళ దైవ దర్శనంలో క్లారిటీ లేకపోతే ఈ దైవజనుని వెంబడించాలి. కనుక దర్శనం లేని, గమ్యం లేని జీవితాన్ని జీవించుతూ పోయినారా, ఎవరు పెట్టారా, రేపు నీ యొక్క భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అమ్మా నాన్న నేను పోషిస్తున్నారు, రేపు నీ సంగతి ఏమైంది? హ్యాపీగా ఉన్నావు కదా, రేపు ఈరోజు హ్యాపీనెస్, రేపు దుఃఖ దినాలు కాబోతున్నాయి. అంటే ఇప్పుడే ఏమైనా కాలం కాడి మోయటం వరకు మీరని ప్రభు చెప్పాడు. అంటే యవనునికి ఇచ్చిన దర్శనం దేవుని కాడి మోయట. ప్రభు ఈ వాక్యం మన వెనుకలో దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. వెత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ పరలోకపు తండ్రి, నెహెమ్యా కోసం సామాన్యుడైనను ఎన్నిక లేని వాడైనను రాజుకు పాత్ర అందించేవాడైనను ఆయన కలిగిన భారం, ఆయన కలిగిన ప్రార్థన భారం, తన స్వజనుల మీద కలిగిన భారం, అయ్యా నామాలు పెట్టండి అయ్యా, నన్ను మమ్మలను అట్టి దర్శనంలో నాయన దర్శనం సంపూర్ణమైనంత వరకు నేను మొదలుపెట్టకుండా సంపూర్ణం చేయడం కృప దయచేయి. మోసే అయితే దర్శనాన్ని కలిగిన వాడే ప్రతిఫలంగా కలుగు బహుమానం మీద దృష్టి ఉంచాడయ్యా. అలాగే మేము ప్రతిఫలంగా కలగబో దర్శనం, ఇంకా కలగబో బహుమానం అనే పరలోక రాజ్యం మీద దృష్టి నిలిపి నీ తట్టు చూస్తున్నాం. ఏ ఒక్కరు దర్శనం కోల్పోకుండా, దర్శనం లేని వారికి దర్శనం ఇవ్వండి. దర్శనం లేని వారు దర్శనం పని దైవజనుగా చేతులుగా విన్న ప్రతి ఒక్కరిని యేసు నామములో పేరున దీవిస్తూ కృప సమాధానం బిడ్డలకు తోడైందని కాక. ఆమె ప్రవేశ రక్తం వేచి ఆ పాదక్రియలు కలయ, ప్రవేశ రక్తం వేచి ఆ పాదక్రియలు కలయ, ప్రవేశ రక్తం సంపూర్ణ వేచి ఆ పాదక్రియలకు అనంత నాశనం కలుగును కాక. ఆమె ఇప్పుడు మన ప్రియ పరలోక తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మీయ ఆదరణ అన్యోన్య సహవాసం కూడిన ప్రతి బిడ్డకు ఈ లైవ్ ప్రోగ్రాంతో వాచుకున్న ప్రతి ఒక్కరికి కృప సమాధానం తోడైన